భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందన్నారు ప్రధాని మోదీ. భారీ జనాభా, ప్రజాస్వామ్యమే దేశం బలమన్నారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పాలనలో అవినీతి పెరిగిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎయిర్ ఇండియా ప్రమాదంపై తుది నివేదిక వస్తేనే అసలు కారణం తెలుస్తుందన్నారు సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్. మోదీ పాలనలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు బీజేపీ లీడర్లు. దేశ భవిష్యత్తులో యువతది కీలక పాత్ర అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అతిపెద్ద జనాభా, ప్రజాస్వామ్యం అనే రెండు శక్తులు భారత్ను బలమైన దేశంగా మారుస్తున్నాయని చెప్పారు. రోజ్గార్ మేళాలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని 51,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందన్నారు మోదీ. हर देश में भारत की युवा शक्ति की गूंज सुनाई दी। इस दौरान जितने भी समझौते हुए हैं उनसे देश और विदेश दोनों जगह भारत के नौजवानों को फायदा होना ही है। భారత్ను మావోయిస్టు రహిత దేశంగా మార్చడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేరళలోని తిరువనంతపురంలో పర్యటించిన షా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పాలనలో కేరళలో అవినీతి పెరిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాక్లో దాక్కున్న ఉగ్రవాదులను అంతం చేశామన్నారు అమిత్ షా. कम्युनिस्ट पार्टी के लिए केरल का विकास, इसके ऊपर कैडर का विकास, और भारतीय जनता पार्टी के लिए कैडर के विकास के ऊपर विकसित केरलम है. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనపై ఏఏఐబీ ప్రైమరీ రిపోర్ట్ మాత్రమే ఇచ్చిందన్నారు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దన్నారు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. ఈ కేసులో ఎన్నో టెక్నికల్ అంశాలు ఇమిడి ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది భారత్లో ఉన్నారన్నారు రామ్మోహన్ నాయుడు. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them, but AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusions. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. భారత్ కు మోదీ లాంటి నాయకుడు ఉండడం ఓ వరమన్నారు. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు శివరాజ్ సింగ్. మోదీ జీ కా యే కార్యకాల్ स्वर्णिम काल है. 25 करोड़ से ज्यादा लोग गरीबी की रेखा के ऊपर आ चुके हैं. अगर सीधे रोजगार की दृष्टि से देखें शासकीय सेवाओं में, तो 10 लाख से ज्यादा नौजवानों को ऐसे नियुक्ति पत्र देके रोजगार दिया जा चुका है. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు గురు తేజ్ బహదూర్ మహారాజ్ ప్రాణత్యాగం చేశారన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన గురు తేజ్ బహదూర్ బలిదాన్ దివాస్ లో పాల్గొన్నారు. ఔరంగజేబ్ దాడులను ధీటుగా ఎదుర్కొన్న మొదటి వ్యక్తి తేజ్ బహదూర్ అన్నారు యోగి.